ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? అత్తయ్య గారి గురించి. ఇప్పుడు మా అమ్మేం చేసింది? ఇన్ని రోజులు అత్తయ్య గారంటే ఎంతో పంతం పట్టుదల ఉన్న మనిషి అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు అత్తయ్య గారు ఎలా ఉండేవారు? నా మాటే శాసనం అన్నట్టు ఉండేవాళ్ళు. నేను గీసిన గీత ఎవ్వరూ దాటకూడదు అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆవిడ మాట ఎవ్వరు వినకపోయినా మౌనంగా ఉండిపోతున్నారు. ఆవిడ గీసిన గీత ఎవ్వరు దాటినా ఇప్పుడు చూసి చూడనట్టు పోతున్నారు. మేఘనా, నువ్వు చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పు. ఇంత ఉపోద్ఘాతం ఇస్తే నాకేం అర్థం అవ్వదు. మీకు అరటి పండు ఒలిసి పెట్టినా అది మీ కంటికి కనిపించదు. ఒకప్పుడు ఆ హారికని ఇంట్లో కూడా రానివ్వడానికి అత్తయ్య గారు ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పుడు ఆ హారిక ఇంట్లోకి రావడానికి వావ్! హారిక ఇంట్లోకి రావడానికి అమ్మ ఒప్పుకుందా? ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు మేఘనా. ఈ రోజేంటో గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు వినాల్సి వస్తుంది. ఇదిగో ఈ స్వీట్ తిను. ఈ రోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అర్జెంటుగా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. ఈయనేంటి నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పకుండానే తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. భార్యాభర్తలు ఉండాల్సింది ఇలా దూర దూరంగా కాదు, దగ్గరగా పక్క పక్కగా. భార్యాభర్తలుగా పైవాడు మూడు ముళ్ళ బంధం ఎందుకు వేస్తాడో తెలుసా? ఎన్ని బంధాలు విడిపోయినా భార్యాభర్తల బంధం మాత్రం ఆ మూడు ముళ్లతో ముడిపడి ఉండిపోవాలి అని. భార్యాభర్తలు మూడు ముళ్లతో వచ్చిన బంధానికి గౌరవం ఇస్తూ కలకాలం కలిసి ఉండాలి. అందుకే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ దూరం ఉండకూడదు, వీలైనంత దగ్గరగా ఉండాలి. అర్థమైందా? ఉషా, ఇక్కడ దూరమైంది ఆఫ్టర్ ఆల్ బొమ్మలు. ఏదో ఈ బొమ్మల జీవితాలే వేరైపోయినట్టు మాట్లాడుతున్నావేంటి? భార్యాభర్తలు ఎప్పుడూ పక్క పక్కనే ఉండాలక్క, అది బొమ్మలైనా మనుషులైనా. తరుణ్ హారికలకు బిడ్డ పుట్టబోతున్నాడు అనే శుభవార్త చెప్పి ఈ ఇంట్లో నీ స్థాయి పెంచుకున్నావని, నీ స్థానం మారిపోతుందని ఆశపడుతున్నట్టున్నావు. అదెప్పటికీ జరగదా? నా స్థాయి పెరుగుతుందో లేదో నాకు తెలియదక్క, కానీ ఆ శుభవార్త వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు, అది చాలు నాకు. సంతోషంగా ఉన్నారని నువ్వు అనుకుంటే సరిపోతుందా? లేదా ఏదో ఒక ప్రయత్నం చేసి హారికని ఇంటికి నువ్వు తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నావా? మనసుంటే మార్గం ఉంటుందక్క, చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు హారిక అక్క తరుణ్ బావ కూడా కలిసి ఇంట్లో తిరుగుతారు. హలో, హారిక తనకు తానుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదమ్మా. అత్తయ్య గారు గెంటేస్తే వెళ్ళింది. అలాంటి దాన్ని ఏ ధైర్యంతో ఇంటికి తీసుకురాగలవు? అది నీ వల్ల ఎప్పటికీ కాదు. నాకొక్క విషయం అర్థం కావడం లేదక్క, బావగారు హారిక అక్క కలవడం నీకు ఇష్టం లేదా? వాళ్ళు కలిసి బతకడం నీకు నచ్చదా? అదేం ప్రశ్న? నేను కలవాలనుకున్నా
అత్తయ్య గారు కలవనివ్వరే? అత్తయ్య గారు కలపాలనుకున్నా బావగారు హారికక్క కలవడం నీకే ఇష్టం లేనట్టు నాకు అనిపిస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, కుటుంబాన్ని శాసించాలన్నా అది అత్తయ్య గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆవిడికి ఇష్టమైంది మాత్రమే ఇంట్లో జరుగుతుంది. ఆవిడికి ఇష్టం లేకపోతే మనకు ప్రయాసే మిగులుతుంది. అది నువ్వు గుర్తు పెట్టుకుంటే చాలా మంచిది. ఏంటి నేను మాట్లాడుతుంటే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడేంటి, నేను చెప్పాలనుకున్నది చెప్పాలి, అంతే కదా? భార్యాభర్తల్ని ఇలా దగ్గరగా ప్రేమగా చూడటం నాకే కాదు అందరికీ నచ్చుతుంది. అత్తయ్య గారికి కూడా నచ్చి తీరుతుంది. ఆ విషయం త్వరలో నీకు కూడా తెలుస్తుంది. ఉషా ఉషా, నువ్వు కలలు కంటున్నట్టు తరుణ్ హారికలని ఎప్పటికీ దగ్గర కానివ్వను. హలో, కార్ బ్రేక్ డౌన్ అయి హాఫ్ అన్ అవర్ అయింది. ఇంతవరకు మీ సర్వీస్ సెంటర్ నుండి మెకానిక్ రాలేదు. దిస్ ఇస్ రబిష్. హాయ్ రేణు. హాయ్ మోనా. ఏంటి రోడ్డు మీద? కార్ బ్రేక్ డౌన్ అయింది. సర్వీస్ సెంటర్ నుంచి వచ్చే మెకానిక్ కోసం వెయిటింగ్. ద గ్రేట్ తేజ ఇండస్ట్రీస్ ఎండి గారు అమ్మాయి కారు బ్రేక్ డౌన్ అయిందని రోడ్డు మీద ఒంటరిగా నిలబడ్డాం. ఏం బాలేదు. పద, నా కార్లో నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఏంటి నువ్వంతా ఆలోచిస్తున్నావు? నీకు హెల్ప్ చేసేంత స్టేటస్ కూడా నాకు లేదంటావా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు. పద వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ మోనా. టైంకి వచ్చి హెల్ప్ చేస్తున్నావు. ఇట్స్ ఓకే రేణు. ఫ్రెండ్స్ అన్నాక ఈ మాత్రం చిన్న చిన్న హెల్ప్లు చేసుకోపోతే ఎలా చెప్పు? కాకపోతే చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఫ్రెండ్స్ అందరము ఒక ప్లేస్ లో పార్టీ చేసుకుంటున్నాం. కొన్ని ఐటమ్స్ నా దగ్గరే ఉన్నాయి. ఆ బ్యాగ్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాలి. ఓకేనా? నో ప్రాబ్లం. నీ పని అయ్యాకే నన్ను డ్రాప్ చేయి. ఓకే.